కథా క్యారెక్టర్ నచ్చితే చాలు కొత్త హీరోలతో కూడా నటించేస్తానంటోంది సమంత. అందుకు ఉదాహరణ అల్లుడు సీను. తాజాగా అప్కమింగ్ హీరో శివకార్తికేయన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ చేసింది ఈ చెన్నై బ్యూటీ. ఇక ఆ సినిమా తర్వాత జనతా గ్యారేజ్ తప్ప మరే సినిమాకు సంతకం చేయలేదు ఈ అమ్మడు. అసలు ఈ గ్యాప్ ఎందుకు అని అడిగితే, ఈ మధ్య నేను చేసిన తమిళ తేరి, 24 ఆ సినిమాల కంటే నేను తర్వాత చేసే సినిమా తప్పకుండా అంతకంటే స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మరే సినిమా కూడా సైన్ చేయలేదంటోంది సమంత. ఇక స్పెషల్ స్టోరీ దొరకడం అంటే చాలా కష్టం. మరి ఈ అమ్మడికి ఇప్పుడు అలాంటి స్టోరీ దొరికిందో ఏమో తెలియదు కానీ, కమెడీ నుంచి హీరోగా ఎదుగుతున్న తమిళ హీరో శివకార్తికేయన్ కు గ్రీన్ సిగ్నల్ చేసింది. నిజానికి అతనికి జోడీగా సమంత నటించనుంది అన్న వార్త ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అది సరాసరి నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇక వివిఎస్ పోన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 24am స్టూడియోస్ నిర్మించడం విశేషం. ఇక కార్తికేయన్, పోన్ రామ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ ఇద్దరు కలిసి చేసిన గత 2 సినిమాలు కూడా బంపర్ హిట్ అయ్యాయి. సమంత చేరికలో ఈ సినిమాకు మంచి క్రేజ్ కూడా వచ్చేసింది. ఇక తెలుగులో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రస్తుతం జనతా గ్యారేజ్ లో నటిస్తోంది సమంత.